ప్రైజ్ లార్డ్ అండి. మరి ప్రత్యేకించి నా మనకి ఒకసారి వినండి. మరి నాకు మొదటి రోజున 8 గంటలు, మరి రెండవ రోజున 8 గంటలు నేను స్టడీ చేయవలసి వచ్చింది. మరి సుమారు 16 గంటలు నేను ఓన్లీ స్టడీస్ మాత్రమే, రీసెర్చ్కి మాత్రమే 16 గంటలండి. నేను అన్నిటినీ తీసివేసి, భోజనానికే కానీ మిగిలిన విషయాలకే కానీ తీసివేసి మరి 16 గంటలు ఓన్లీ నేను స్టడీ చేశాను. ఓకే, అదేవిధంగా మరి ఒక 2-3 గంటలు ఎంత కాదనుకున్నా పూర్తిగా అన్నింటిని ఎడిటింగ్ చేసి పెట్టడానికి ఒక 4 గంటలు పట్టినా సరే సుమారు 20 గంటల సమయాన్ని నేను కేటాయించాను ఈ కాన్సెప్ట్ కోసం, లేదంటే ఈ యొక్క రీసెర్చ్ కోసం. 20 గంటల సేపు నేను చేసిన వీడియోని మీ ముందుకు వస్తే దయచేసి మీరు చూడకపోయినా పర్వాలేదు, కానీ ఓపెన్ చేసి మరి ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తే మీకు ఏం అర్థం కాదండి. మీరు అర్థం చేసుకుంటారని, మరి ఈ యొక్క కష్టానికి ప్రతిఫలం మీకు అర్థమైతే చాలు, సబ్జెక్ట్ అర్థమైతే చాలు. మరి ఖచ్చితంగా ఎంత కాదనుకున్న ఒక 3 మీరు షేర్ చేయగలుగుతారని నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరొక విషయాన్ని మనం పరిశీలన చేద్దామా? ఫైనల్ గా ఆర్యన్ థియరీకి ఉన్న ఒకే ఒక సైంటిఫిక్ ప్రూఫ్ వచ్చేసి 2018లో జరిగిన డిఎన్ఏ టెస్ట్ ఇందాక చెప్పింది. బట్ ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఆ డిఎన్ఏ టెస్ట్ కూడా 100% ఆర్యన్ మైగ్రేషన్ థియరీని సపోర్ట్ చేయదు. ఎందుకంటే ఇది కేవలం ఒక స్కెలిటన్ బేస్ చేసుకుని జరిగిన డిఎన్ఏ టెస్ట్, అండ్ అది కూడా 4500 సంవత్సరాల క్రితం నాటిది. అది ఎవరిదైనా అయి ఉండొచ్చు, ఏదైనా ట్రావెలర్ అయి ఉండొచ్చు, అలాగే ఇంకేమైనా అయి ఉండొచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే నార్త్ ఇండియన్ డిఎన్ఏలో స్టెపీజీన్ 1500 BCE అండ్ 500 AC మధ్యలో ఎప్పుడైనా వచ్చి ఉండొచ్చు. ట్రేడర్స్ లేదా ఇంకేమైనా, కేవలం వాళ్ళు మాత్రమే హిందూయిజంని ఇక్కడికి తీసుకొచ్చారు అండ్ వాళ్ళే వేదాలు రాశారనడానికి ప్రూఫ్ సరిపోదు. ఎందుకంటే ఇది జీన్ నుంచి వచ్చిందని చెప్తుంది, కానీ ఆ జీన్ ఎప్పుడు వచ్చిందనే చెప్పాల. ఆ తర్వాత ట్రేడింగ్ వల్ల కావచ్చు, లేదా అటాక్స్ వల్ల కావచ్చు, ఇండియాలోకి ఫారినర్స్ చాలా మంది వచ్చారు అండ్ వాళ్ళ వల్ల కూడా ఈ జీన్ వచ్చి ఉండొచ్చు. ఇప్పటి వరకు మనం ఈ థియరీ యొక్క పాసిబిలిటీస్, ఈ డిఎన్ఏ విషయం గురించి అండి నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకో తెలుసా, మనోడు ఏమంటున్నాడు, ఒకే ఒక స్కెలిటన్ మీద పరిశోధన చేశారు కాబట్టి ఆ యొక్క స్కెలిటన్ బట్టి మరి ఇందులో ఉన్న డిఎన్ఏ మరి అక్కడెక్కడిదో ఉన్నదే కాబట్టి మరి ఈ యొక్క ఆరియన్స్ అని చెప్పడానికి వీల్లేదండి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏంటి అర్థం? చచ్చిపోయిన పురాతన కాలంలో ఉన్న వాళ్ళందరూ ఆర్యులు శవాలన్నీ దొరికితే అన్నిటి మీద పరిశోధన చేసి చెప్పాలన్నమాట. సరే, ఆ విషయం పక్కన పెట్టేద్దాం. ఏమంటున్నాడు, ఈ ఒక్కగాని ఒక అస్థిపంజరం మీద పరిశీలన చేస్తే లేదా తూచ్ ఎక్కడి నుంచో ట్రావెలింగ్ చేసి వచ్చి ఉండొచ్చు, లేదంటే జస్ట్ విజిటింగ్ చేయడానికి భారతదేశానికి వచ్చి ఇక్కడ చచ్చిపోయాడేమో, లేదంటే ఏదన్నా యుద్ధాల టైంలో వచ్చి ఇక్కడ చచ్చిపోయాడేమో అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే అంగీకరించలేని మనసు. సో నో ప్రాబ్లం, వదిలేద్దాం. కానీ ఈ డిఎన్ఏ విషయం కనుక చూసినట్టయితే ప్రపంచములో ఉన్న ప్రతి మానవుడు కూడా ఒక తల్లి గర్భము నుండి ఉద్భవించిన వారి నుండే వచ్చాడు అన్నది శాస్త్రవేత్తలు చెప్పే మాట. మరి మైట్రోకాండ్రియల్ ఈవ్ అంటే ఈవ్ అనే పదము వాస్తవానికి మరి బైబిల్లో ఉన్న మరి అవ్వగారి గురించి సూచించే పదము, కానీ జనరల్గా దాన్ని పెట్టారు అంతేగాని బైబిల్ని సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. కానీ బైబిల్ చెప్తున్న థియరీ అది. బైబిల్ ఏదైతే చరిత్ర చెబుతుందో ఆ చరిత్ర ఇదే. ఒక వ్యక్తి నుండే ఈ ప్రపంచం అంతా మానవులు నేను ఉద్భవించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక. కాబట్టి మైట్రోకాండ్రియాలో ఉన్న డిఎన్ఏ ప్రకారం ప్రపంచ అన్ని దేశాలలో ఉన్న మానవుడు అంతా కూడా మైట్రోకాండ్రియల్ ఈవ్ అంటే ఈవ్ అనే పదము వాస్తవానికి మరి బైబిల్లో ఉన్న మరి అవ్వగారి గురించి సూచించే పదము, కానీ జనరల్గా దాన్ని పెట్టారు అంతేగాని బైబిల్ని సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. కానీ బైబిల్ చెప్తున్న థియరీ అది. బైబిల్ ఏదైతే చరిత్ర చెబుతుందో ఆ చరిత్ర ఇదే. ఒక వ్యక్తి నుండే ఈ ప్రపంచం అంతా మానవులు నేను ఉద్భవించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక. కాబట్టి మైట్రోకాండ్రియాలో ఉన్న డిఎన్ఏ ప్రకారం ప్రపంచ అన్ని దేశాలలో ఉన్న మానవుడు అంతా కూడా ఒక తల్లి బిడ్డలే అని చెప్తుంది బైబిల్ చెప్తుంది. మరి నీ గ్రంథాల ప్రకారం ఏమని ఉంది? నీ సంస్కృత గ్రంథాల ప్రకారం ఏమనుంది? నువ్వు నమ్ముతున్న ధర్మ ప్రకారం ఏమనుంది? నువ్వు ఏది అవునన్నా ఏది కాదన్నా సరే బైబిల్ సిద్ధాంతానికి నువ్వు కూడా తల వంచి తీరవలసిందే. కాబట్టి ఈ డిఎన్ఏ గురించి నేను పెద్దగా పట్టించుకున్నాను అన్నమాట. ఓకే, రైట్. ఎందుకంటే అంగీకరించడం లేదుగా. ఇప్పుడు పురాతన సవాలన్నింటిని ఎవడు తవ్వుతాడండి? ఎక్కడున్నాయో ఎవడికి తెలుసండి? తెలియదు కదా. సో కాబట్టి డిఎన్ఏ విషయం మనం పక్కన పెట్టేద్దాం. ఓకే, రైట్. మరొక విషయాన్ని పరిశీలన చేద్దాం. నో ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఆఫ్ ఆర్యన్ మైగ్రేషన్. యూసీ ఇప్పుడు స్టెప్పీస్ ఇండియాకి వచ్చారంటే నైట్ అక్కడి నుంచి ఇండియాకి ఏం రాలేదు కదా, వాళ్ళు ఒక్కొక్క ప్లేస్ లో ఆగి వస్తూ ఉంటారు. బట్ ఇలా వచ్చినట్టు ఎటువంటి మైగ్రేషన్ ట్రైల్ లేదు. అండ్ అలాగే వాళ్ళు వేలలో ఇండియాలోకి వచ్చుంటే
ఎర్లీ సెటిల్మెంట్స్ అనేవి వదిలేసి ఉంటారు కదా, అలా వదిలేసినట్టు కూడా ప్రూఫ్ లేదు. అలాగే మన ఇక్కడ విఆర్ రాజా చెప్తున్న మాటల ప్రకారం ఏంటంటే మరి యొక్క ఆరియన్స్ మరి ఈ యొక్క భారతదేశంలోకి మరి ఈ విధంగా వలస వచ్చారు అంటానికి మరి ఎటువంటి ఆధారాలు లేవు అంటున్నారు. రైట్, నిజమే, ఎటువంటి ఆధారాలు లేవు అందాం. కానీ వాస్తవాలను పరిశీలన చేద్దామా? ఆరియన్స్ భారతదేశంలోకి రావడానికి ఒక చెంచాని, ఒక గరిటెను, లేదంటే ఒక జెండాని, ఒక రాయిని పెట్టుకొని మేము వలస వచ్చాము నాయన అని చెప్పుకుంటా వచ్చారా? ఎవడన్నా అలా చెప్పగలడా? అలా రాలేదే. ఆరియన్స్ ఎవరు? వాళ్ళు వలసలుగా వచ్చారనమాట. ఒక్కసారి తండోపతండాలుగా కుప్పలుగా మీద పడుకుంటూ వచ్చారు, దండయాత్ర రూపంలో వచ్చారంటానికి ఇక్కడేం లేదు. వాళ్ళు వలసల ప్రకారము కొంతకాలం ఒక చోట ఉండి మరి కొంతకాలం మరొక చోట ఉండి అలా నిదానంగా వాళ్ళు వచ్చారనమాట. వాస్తవానికి వీళ్ళు మట్టి పాత్రలకు సంబంధించి వాడారు అనే విషయం కూడా చరిత్రకారులు చెప్తున్నారు. కానీ భారతదేశంలో ఉన్న ఆధారాల ప్రకారం చెప్తున్నారు కాబట్టి వలస వచ్చినట్టు పెద్దగా ప్రత్యేకంగా ఆధారాలు దొరకలేదు. ఎలా దొరుకుతాయండి? నిన్న మొన్నటి విషయాలే ఈ రోజు ఒక్కొక్క కేసు, ప్రభుత్వం విషయంలో ఏదైనా కేసు ఉందనుకోండి, ఈ హత్య ఎలా జరిగింది అంటే 70 ఏళ్ల తర్వాత తెలిసిద్ది. లేదు అంటే దాన్ని కేసు క్లోజ్ చేసి అవతల పడేస్తున్నారు. అర్థం చేసుకోండి. పలానా దగ్గర ఇంతమంది, ఒక 15 మంది దొండగులు దాడి చేశారు, అందులో ఈ 15 మందిలో ఎవడు నిజంగా దాడి చేశాడు, ఎవడు నిజంగా దాడి చేయలేదు తెలియడానికి టెక్నాలజీని ఎన్ని ఉపయోగించినా సరే వాడికి 30-40 ఏళ్ల తర్వాత శిక్ష పడుతుంది. అరే ఇంతకాలం జైల్లో 20 ఏళ్ళ నుంచి వీడు ఉన్నాడే, అరే వీడు అన్యాయం చేయలేదండి, వీడేం తప్పు చేయలేదండి అని చెప్పేసి మళ్ళీ వాడిని వదిలేడు 20 సంవత్సరాల తర్వాత. ఎవడికి తెలియదండి ఇవన్నీ. అలాగా ప్రత్యేకంగా వాళ్ళు ఆధారాలు వదులుకుంటూ భారతదేశానికి వలసలు రాలేదు. కానీ ఈ భారతదేశంలో వారు ఉపయోగించిన యొక్క విషయాలను కనుక గమనించినట్టయితే మరి వాళ్ళు మట్టి పాత్రలు మాత్రమే ఉపయోగించారు కాబట్టి ఆధారాలు ఉండే అవకాశం లేదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాళ్ళు దండయాత్రలు చేసి వచ్చారన్నది అంగీకరించడం, నేను అంగీకరించిన విషయాన్ని. కానీ వాళ్ళు నెమ్మదిగా వలసలు వచ్చారు. భారతదేశానికి వచ్చి ఉత్తర భారతదేశంలో సెటిల్ అయిన తర్వాత వాళ్ళకి జ్ఞానం పెరిగింది, మరి అన్ని విషయాల్లో వాళ్ళు అభివృద్ధి చెందారు. కాబట్టి ఎటువంటి ఆధారాలు దొరకలేదు కాబట్టి ఆరియన్స్ వలస రాలేదు అంటేది అబద్ధము. ఆరియన్స్ వలస వచ్చారు అన్నది ఎలా తెలిసిద్దో తెలుసా? ఈ భారతదేశంలో ఉన్న, ఉత్తర భారతదేశంలో ఉన్న ఈ వ్యక్తులను పరిశీలన చేసినప్పుడు వారి భాష, వారి కట్టు, వారి మాట, వారి ఆచార వ్యవహారాలు, వారి పద్ధతులు అన్నీ కూడా దక్షిణ భారతదేశానికి వ్యతిరేకంగా ఉంటాయి, లేదంటే వారు అంగీకరించేవిగా ఉండవు. అర్థమైందా? రైట్. వారు కాబట్టి వీటిని బట్టే వారు మనవారు కాదు, బయట నుంచి వచ్చారు అనే దాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. వారి లాంగ్వేజ్ కూడా స్పష్టంగా చెప్పవచ్చు, ఇక్కడది కాదు వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు అని. నెక్స్ట్ మరికొన్ని విషయాలు చూద్దామండి. దేవుడని, శక్తి మాతని ఎందుకు దేవుడుగా చూస్తారు? ఈ క్వశ్చన్ ఎందుకంటే తమిళ కల్చర్ లో మహాదేవుడు ఒక ప్రైమ్ గాడ్ అండ్ అలాగే శక్తి అండ్ మురుగన్, అయ్యప్ప ఇలా ఉంటారు, వీళ్ళు మెయిన్ గాడ్స్. సో ఇప్పుడు ఆరియన్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళ ఓన్ కల్చర్ ఫాలో అవ్వాలి, కానీ ద్రవిడియన్స్ యొక్క మహాదేవుని, శక్తి మాతని ఎందుకు ఫాలో అవుతారు? అది కూడా మైగ్రేషన్ ద్వారా. సో ఆరియన్స్ అనే థియరీకి ఎటువంటి ప్రూఫ్ లేదు. ఇక్కడ ఈ పాయింట్ ప్రకారము మరి ఆరియన్స్ నిజంగా బయట వాళ్ళు అయితే మరి ఎందుకని మరి ద్రావిడులు నమ్ముకునే మరి దేవుళ్ళను వీళ్ళు దేవుళ్ళుగా పూజిస్తున్నారు అని మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ చాలా స్పష్టంగా మీకు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒక ఐఏఎస్ అధికారి మరి మాట్లాడిన మాటలు కూడా నేను మీకు వినిపిస్తాను. 200 సంవత్సరాల క్రితం హిందూ అనే మరి ఆ యొక్క మతమే లేదు భారతదేశంలో. 1000 సంవత్సరాలకు గనక మనం వెనక్కి గనక వెళ్ళి చూసినట్టయితే, ఒక్క నిమిషం. తర్వాత హిందూయిజంలో నా అభిప్రాయం కాంట్రడిక్షన్స్ ఆర్ టూ మెనీ. ఎందుకంటే హిందూ రిలీజన్ అనేది మనం ఏ విధంగా ఈరోజు హిందూయిజం అంటున్నామో, ఇట్ ఈస్, ఈ ఐడియా అనేది లెస్ దెన్ 200 years. మనకి 2000, 3000, 5000 years నుంచి ఉన్నది ఓన్లీ ట్రైబ్స్, క్యాస్ట్లు. అవి ఆర్గనైజ్డ్ ఆన్ జియోగ్రఫీ. ట్రైబ్స్ ఏమో జియోగ్రఫికల్గా ఎక్స్క్లూడెడ్ ఏరియాస్లో ఉన్నవాళ్ళు. దోస్ హు ఆర్ ఇన్ ది మెయిన్ స్ట్రీమ్ ఆర్ ఎవరి వృత్తుల్ని బట్టి వాళ్ళని సెగ్రిగేట్ చేశారు. వృత్తిని బట్టి వాళ్ళ పని. అందరూ కూడా ఏమిటంటే కులదేవతలను పూజించుకోవడం. ఇప్పుడు అన్నీ కలిపి మనం ఒక దేవుణ్ణి సృష్టిస్తున్నాం. ఇప్పుడు రాముడు వాజ్ నాట్ ఎ వేదిక్ గాడ్ అండ్ రామ బికేమ్ పాపులర్ ఓన్లీ ఆఫ్టర్ రామచరితమానస్ పాపులర్ అయిన తర్వాత, తులసిదాసు వీళ్ళు రాసిన తర్వాత దాన్ని వేరియస్ భాషల్లోకి ట్రాన్స్లేట్ అయిన తర్వాత. మరి ఆంధ్రప్రదేశ్లో మరి ఒక 1000 సంవత్సరాల క్రితం కాకతీయుల యొక్క సామ్రాజ్యం ఎలా అంతమైపోయింది అనే విషయాలను ప్రస్తావిస్తూ మరి సూరవరం ప్రతాప్ రెడ్డి గారు, మరి ఈయన చరిత్రకారుడు అనే విషయాలు అందరికీ తెలుసు.
మరి ఈయనకు వచ్చిన సాహితీ అవార్డు మామూలు విషయం కాదనమాట, మామూలు పుస్తకం కాదు ఇది. ఆంధ్రుల సాంఘిక చరిత్ర. ఎవరైనా సరే గ్రూప్ ఎగ్జామ్స్ ఇదే ప్రిపరేషన్ అవ్వాలి, ఈ రాష్ట్ర చరిత్ర తెలియాలంటే. మరి ఇందులో ఉన్న విషయాలు కనుక మనం స్పష్టంగా చూసినట్టయితే, ఆంధ్రాలో అంటే తెలుగు రాష్ట్రాలలో ప్రవేశించినప్పుడు మరి జైన మతము, మరి అదేవిధంగా శైవ మతము, మరి వైష్ణవ మతాలు అని చెప్పి ఇవన్నీ ప్రవేశించడం మాత్రమే కాదు, ఒకరినొకరు కొట్టుకుంటూ, ఒకరినొకరు చంపుకుంటూ, వీరి గుడులను వాళ్ళు మార్చేస్తూ, వాళ్ళ విగ్రహాలు వీళ్ళు మార్చేస్తూ, మరి ఇటువంటి కాలం ఉండేది అని ఉంది. అంటే ఆ రోజుల ప్రకారం కనుక మనం గమనించినట్టయితే చిన్నజీఆర్ స్వామి గారు రీసెంట్గా చెప్పిన మాటలను కూడా నేను యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే నేను చెప్పేస్తాను అనమాట. చిన్నజీఆర్ స్వామి గారు చిదంబరం మండపం గురించి, దేవాలయం అనమాట, చిదంబర దేవాలయం గురించి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఇది వాస్తవానికి విష్ణు యొక్క ఆలయము, కానీ ఇక్కడ విష్ణు యొక్క బొమ్మను తీసేసి ఇది శైవక్షేత్రం చేసేశారు అని చెప్పి ఆయన ఆరోపించాడు. వాస్తవానికి అక్కడ చరిత్ర గురించి ఆయన చెప్తూ కూడా శివుణ్ణి మరి విష్ణు యొక్క పాదాల దగ్గర పడి ఉన్నాడు అనే విధంగా ఆయన ఒక కథ చెప్పాడు అన్నమాట. ఆ కథ అవసరమైతే వేరే వీడియో చేయొచ్చు. నిజానికి అది దేవతల ప్రార్థనతోటి విష్ణు పాపం శివుని గెలిపించాల్సి వచ్చింది ఆ భంగిమ చూపించి. సరే, ఆ తర్వాత కృతజ్ఞతతోటి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా అక్కడే ఉండిపోయారు శ్రీ మహావిష్ణువుని ఆయన పాదాల దగ్గర సేవించుకుంటూ. ఇది ఆ క్షేత్రపు చరిత్ర చిదంబరం. అయిపోయి. సో ఈ కారణాలను బట్టి ఎంతో స్పష్టంగా మనకు అర్థమవుతుంది, హిందూ మతం అనేది లేనే లేదు. శైవ మతం ఉంది, వైష్ణవ మతం ఉంది, ఇలా జైన మతం, బౌద్ధ మతం, ఇలా విడివిడివి మతాలుగా ఉన్నవి 1000 సంవత్సరాల క్రితం. ఐఏఎస్ ఆఫీసర్ గారు చెప్పిన మాట ప్రకారం 200 సంవత్సరాల క్రితమే హిందూ మతం అనేది లేదు. ఈ మధ్య హిందూ మతం అనే పదాన్ని తీసివేసి, ఎందుకంటే చిన్నజీఆర్ స్వామి గారి హిందూ మతానికి కాఫీరని, దౌర్భాగ్యుడని అర్థం చెప్పిన తర్వాత మరి చాలామంది, కొంతమంది చదువుకున్న జ్ఞానం ఉన్న వాళ్ళు, అరే నాయన ఈ హిందూ మతం అనే పదం ఉపయోగిస్తే ఇదంతా కూడా తేలిపోద్ది, ఇదంతా డమ్మబుస్సుని అర్థమైపోద్ది, కాబట్టి మన భక్తి శ్రద్ధలను బట్టి మన సనాతన ధర్మం అని చెప్పుకుందాం అని చెప్పేసి అప్పటి నుంచి అందరూ కూడా సనాతన ధర్మం అని చెప్పేసి ఉపయోగిస్తున్నారు ఆ పదం. ఇప్పుడు ఈ విఆర్ రాజు వచ్చి సనాతన ధర్మాన్ని విశ్వసించిన వాళ్ళు, లేదంటే ఇది ఎక్కడదే, వెళ్ళిపోవాలంటే మీరు వెళ్ళిపోండి, ఎవడదరా ఈ దేశం వెళ్ళిపోమంటానికి, ఎవడబ్బ జాగిర్ అనుకుంటున్నావు, ఇది ఇక్కడ నువ్వు పుట్టావు కాబట్టి నీకు హక్కు ఉంటుంది, నేను పుట్టాను కాబట్టి నాకు హక్కు ఉంటుంది, అంతే. ఇక్కడ ఏ మతాలను విద్వేషాలను రేపే విధంగా మాట్లాడడం లేదు. నేను నోరు అదుపులో పెట్టుకుని యూట్యూబ్ వాళ్ళు మాట్లాడాలి, ఓకేనా? కాబట్టి మరి ఈ సనాతన ధర్మం అనేది ఎప్పటి నుంచి మారిందో మీకు అర్థమైపోయింది కదా. మరి ఆర్యన్స్ అనేవాళ్ళు ఈ భారతదేశానికి వలస వచ్చిన వారు మనకి ఎంతో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. కానీ మా మతమే భారతదేశం అంతా ఉండాలి అనుకోవడంలో తప్పు లేదు, కానీ నోరు జారి మాట్లాడకూడదు. క్రైస్తవులు, ఇప్పుడు మేము ఉన్నాము, క్రైస్తవులు ఉన్నారు, భారతదేశం అంతా ప్రభువుని నమ్ముకోవాలి, మేము ప్రార్థన చేస్తున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం. అదేవిధంగా భారతదేశం అంతా మరి హిందూ మతమే ఉండాలి, ఓకే, సనాతన ధర్మమే ఉండాలని మీరు అనుకుంటే సనాతన ధర్మం గురించి ప్రచారం చేసుకోండి. ముఖ్యంగా ఇప్పుడు ఇతను చెప్పిన పాయింట్ ప్రకారము వీళ్ళు ప్రతి మతాన్ని కూడా, అంటే వీళ్ళంటే వీళ్ళు కాదు, పురాతనమైన కాలంలో ఉన్నవాళ్ళు, ప్రతి మతాన్ని కూడా మరి కలుపుకుంటూ పోవడానికి అలవాటు పడ్డారు. అందుకే విష్ణు పురాణం ఏమో శివుణ్ణి తక్కువ చేసి మాట్లాడడానికి, విష్ణు పురాణం గొప్పగా మాట్లాడుకోవడానికి విష్ణువు గురించి, శైవ పురాణ ప్రకారమే మరి విష్ణువు తక్కువ చేసి శివుణ్ణి గొప్పగా మాట్లాడుకోవడం గురించి, ఇవన్నీ కలిపేసి పురాణాలు. నేను చెప్పిన మాటలు కాదండి, చరిత్రలో ఉన్న పుస్తకాలలో ఉన్న మాటలు. సూరవరం ప్రతాప్ రెడ్డి గారు ఈ మాట చెప్పారు. అప్పుడు పురాణాలు రాసుకున్నారంట వాళ్ళంతా కూడా 1000 సంవత్సరాల క్రితం. మనకు చరిత్రకారులందరూ ఎవరో తెలుసా భారతదేశంలో? నన్నయ్య, తెక్కన్న, మరి వాల్మీకి, మరి వీళ్ళే, వ్యాస మహర్షి, వీళ్ళే అందరూ కూడా ఈ భారతదేశ చరిత్రను వారికి అనుకూలంగా మలుచుకొని ఆర్యన్స్ అనుకూలంగా రాసుకున్నారు, బ్రాహ్మణవాదానికి అనుకూలంగా రాసుకున్నారు. కాబట్టి మనకి ఆధారాలు చాలా తక్కువ. కానీ ప్రతి సంస్కృతి సాంప్రదాయాలను గనక మనం రీసెర్చ్ గనక చేసినట్టయితే మన యొక్క దక్షిణ భారతదేశంలో కట్టు బొట్టు, మాట్లాడే విధానము, మన యొక్క పదజాలము అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఉత్తర భారతదేశానికి సంబంధించిన వాళ్ళు పద్ధతులన్నీ వేరుగా ఉంటాయి. ఏదో అందరూ కలుపుకొని హిందూ బాయ్ బాయ్ అన్నట్టు అనుకుంటున్నారు, కానీ చరిత్రలోకి వెళ్తే హిందూ మతం అనేది లేదు. కాబట్టి అందరూ కలుపుకొని మనమంతా యూనిటీగా ఉండాలని చెప్పేసి, విగ్రహారాధన చేసే వాళ్ళంతా ఒక యూనిటీగా ఉండాలని చెప్పేసుకొని సనాతన ధర్మం అని పేరు పెట్టుకున్నారు, హిందూ అని పేరు పెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు ఒకరినొకరు ఏం తెలియని, చరిత్ర తెలియని వాళ్ళు అందరినీ పూజించుకుంటున్నారు. కానీ శివుణ్ణి పూజిస్తాడా ఎవరు? వైష్ణవులు శివుణ్ణి పూజిస్తారా?
పూజించరు. పాపం ఇవి శైవులకు చాలామందికి తెలియదు, చాలామందికి అవగాహన లేదు. కానీ అవగాహన ఉన్న వాళ్ళు ఈ కొంతమంది ఉన్నారులేండి, పీఠాధిపతులు అలా చెప్పుకునే పేర్లు, మేము స్వామీజీలు అది చెప్పుకునే పేర్లు, డబ్బు కోసం కొంతమంది చేసే పనులే తప్ప చరిత్రను వాళ్ళు చెప్పడం లేదు. చిన్న జిఆర్ స్వామి గారు నోరు జారారో లేదా ఉద్దేశపూర్వక చెప్పారో నాకు తెలియడం లేదు. కాబట్టి అందరూ ఒకటే అనే విధంగా మరి క్రియేట్ చేసుకున్నారు. కాబట్టి హిందూ దేవుళ్ళు అని అందరినీ కూడా పూజించేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళని కూడా మరి ఉత్తర భారతదేశం వాళ్ళు పూజించేస్తున్నారు. కొంత మట్టుగా ఇది నిజం, పూర్తిగా నిజం కాదు. అక్కడికి వెళ్తే మీకు అర్థమైంది. వేదాలను పూజించేవాళ్ళు సపరేట్గా ఉంటారు, వేదాలలో ఉన్న దేవుడు పరమాత్ముడు ఒక్కడే పూజించేవాళ్ళు సపరేట్గా ఉన్నారు. బహు దేవతారాధన చేసేవాళ్ళు సపరేట్ అండి. వీళ్ళకి ఒకళ్ళు కాదు. గ్రామ దేవతలను మరి ఏదైతే మరి అమ్మోరమ్మ మరి పోలేరమ్మ ఇలాగా గ్రామ దేవతలను మరి గృహ దేవతలను పూజించేవాళ్ళు, మరి వేదాలు చదివేవాళ్ళు వీళ్ళను పూజించరు, సనాతన ధర్మంలో పూజించరు. కానీ మనం అనుకుంటున్నాం ఇదంతా మన ధర్మం, మన హిందూ మతం అని. పూజించరు. వీళ్ళకి వేరే దేవుళ్ళ గురించి తెలియదు. వీళ్ళకి తెలిసిందల్లా పోలేరమ్మ, ఎల్లమ్మ, తలుపులమ్మ అంతే. కానీ వీళ్ళెవరూ కూడా వాళ్ళ గ్రంథాల ప్రకారము మోక్షానికి వెళ్ళరు, వాళ్ళ గ్రంథాల ప్రకారం. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, హిందూ మతం సనాతన ధర్మం అనేది ఒకటి కాదు. అనేక రకాల మతాల యొక్క సాంప్రదాయాల విభిన్నమైన కల్చర్స్ ఎన్నిటిని కలుపుకొని హిందూ మతం అంటున్నారు. కాబట్టి ఇలాంటి అమాయకులు వికేఆర్ రాజా లాంటి అమాయకులు అందరూ ఒకటే, ఇది సనాతనమైన ధర్మం కాబట్టి ఎప్పటి నుంచో మేము పూజిస్తున్నాం, ఇది బయట వాళ్ళైతే వాళ్ళే పూజించుకుంటారు కదా అని చెప్పి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. చరిత్ర తెలియని పాపం అమాయకుడు. నెక్స్ట్ చూద్దామండి. అనే థియరీకి ఎటువంటి ప్రూఫ్ లేదు. అలాగే ద్వారకా సిటీ మన ఇండియాలో ఎప్పటి నుంచో ఉంది, గుజరాత్ లో. మరి అది అక్కడే ఉంటే సనాతన ధర్మం బయట నుంచి ఎందుకు వస్తుంది? గుజరాత్ లో ఉన్న మరి సిటీ ద్వారకా సిటీ, ఇది గుజరాత్ లో మన దేశంలోనే ఉంది కదా. అలాంటప్పుడు మరి ఆర్యులు బయట నుంచి ఎలా వచ్చారు అని చెప్తున్నాడు కదా. అసలు నిజంగా నాకు ఆ ప్రశ్న బాగా నచ్చిందండి. నేను కొంత డెప్త్గా రీసెర్చ్ చేశాను. సో దీన్ని ఒకసారి మీరు అర్థం చేసుకోండి. శాస్త్రవేత్తలు మరి పరిశోధించిన దాని ప్రకారం గుజరాత్ సముద్ర తీరంలో మరి 9,000 సంవత్సరాల నుండి 12,000 సంవత్సరాల వయసు కలిగిన ఒక సిటీ దొరికింది. నిజమే. కానీ పూర్తి ఆధారాలు, శాస్త్రపరమైన ఆధారాలు ఇంకా దొరకలేదు. తేదీల ప్రకారము, అక్కడ ఉన్న కాంక్రీట్ నిర్మాణ ప్రకారము, లేదంటే అక్కడున్న లిపి ప్రకారము ఇంకా పూర్తి ఆధారాలు దొరకలేదు. కాబట్టి అది ఇంకా కొనసాగుతూనే ఉండవలసింది, కొనసాగుతూనే ఉంటుంది. అది పర్టికులర్గా కృష్ణుడికి సంబంధించింది అని ఎటువంటి ఎవిడెన్స్ కూడా, పక్కా ఎవిడెన్స్ శాస్త్రబద్ధమైంది లేదు. సరే అనుకుందాం, ఆధ్యాత్మికంగా ఖచ్చితంగా అదే అందరూ నమ్ముతారు. ఓకే, ఆధ్యాత్మికంగా ఈ ద్వారకా సముద్రంలో దొరికిన ద్వారక మరి కృష్ణుడిదని పక్కాగా నమ్ముతారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. కృష్ణుడు ఏ కాలానికి సంబంధించిన వాడు? ద్వాపర యుగానికి సంబంధించిన వాడు. ద్వాపర యుగం ఎన్ని సంవత్సరాలు? 8,64,000 సంవత్సరాలు. ఓకే, ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. అంటే ఇప్పుడు ఈ సిటీ మునిగిపోయిన తర్వాత మరి ఇంకా అంతా అయిపోయింది కదా, ద్వాపర యుగం క్లోజ్ అయిపోయింది కదా. మరి ఇప్పటి వరకు మరి ద్వాపర యుగం క్లోజ్ అయిపోయిన తర్వాత మరి కలియుగం ఎంతకాలం అయింది మొదలైంది అని వీళ్ళ లెక్కల ప్రకారం కనుక చూసినట్టయితే క్రీస్తు పూర్వం 3,102 నుంచి మొదలైంది అనమాట వీళ్ళ లెక్కల ప్రకారమే. సో అవి ప్లస్ ఇప్పుడున్న 2025 కనుక మనం ప్లస్ చేసినట్టయితే 5,127 సంవత్సరాలు కలియుగం. ఇప్పుడు కలియుగం మొదలయ్యి 5,127 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ శాస్త్రవేత్తలు శాస్త్రబద్ధంగా చెప్పినవి, మరి సైంటిస్టులు చెప్పిన మాటల ప్రకారము ఎన్ని సంవత్సరాల క్రితం ఈ ఇది సిటీ మునిగిపోయింది అంటే 9,000 నుండి 12,000 సంవత్సరాలు. మనం మిడిల్లో ఉన్న ఒక 11,000 తీసుకుందామండి. 11,000 సంవత్సరాలు అవుతుందంట. మరి కలియుగం మొదలై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5,127 సంవత్సరాలు అవుతుంది. ఇదేంటండి? కరెక్ట్గా ద్వాపర యుగం మొదలైన తర్వాత మరి కలియుగం కదా, అంటే అది మునిగిపోయి కూడా ఇప్పుడు ఒక 11,000 సంవత్సరాలు అవ్వాలి కదా. మరి 11,000 సంవత్సరాలు అవ్వకుండా మరి 5,127 సంవత్సరాలు ఎలాగవుతుంది? సరే, శాస్త్రబద్ధంగా తీసుకోకుండా మరి ఆధ్యాత్మికంగా తీసుకుంటే ఖచ్చితంగా మరి ఇప్పుడు ఇది మునిగిపోయి సిటీ మునిగిపోయి 5,127 సంవత్సరాలు అవ్వాలి. ఒక 100 సంవత్సరాలు తీసేద్దామండి అటు ఇటుగా, ఒక 5,000 సంవత్సరాలు అవ్వాలి కదా.
అంటే ఇది వీరి యొక్క పురాణాల లెక్కల ప్రకారం కూడా తప్పుగా ఉంది. ప్రూవ్ చెయ్యండి మరి, ఇది ఎలాగో సాధ్యమో శాస్త్రీయంగా కూడా ప్రూవ్ చేయాలి. ఓకే, మరి రెండు మీరు చూసుకోవాల్సిన విషయాలు కదా. ఇప్పుడు అర్థమైందా అండి? లెక్కలు కరెక్ట్గా చెప్పి ఇది కృష్ణుడికి సంబంధించిందే అని మీరు ప్రూవ్ చేయాలి. వాస్తవానికి నేను కృష్ణుడిని ఎక్కడ అవమానించలేదండి, ఈ కృష్ణుడికి సంబంధించిన గ్రంథాలను కూడా నేను ఎక్కడ అవమానించలేదండి. జస్ట్ ఎవిడెన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ సిటీ ఉంది కాబట్టి మరి ఆర్యులు ఎక్కడ వారే అంటే ఈ సిటీ కృష్ణుడికి సంబంధించింది అని నువ్వు ప్రూవ్ చేయి. ఇంతకు కృష్ణుడు ఆర్యుడా కాదా అని ఈ విషయాలు తర్వాత వీడియో ఎప్పుడైనా చూసుకుందాం, కానీ ప్రూవ్ చేయి. శాస్త్రీయంగా అయితే సుమారు 11,000 సంవత్సరాలు అవ్వాలి. మరి ద్వాపర యుగం క్లోజ్ అయ్యి కలియుగం మొదలయ్యి ఇప్పుడు 5,127 సంవత్సరాలే అవుతుంది. మ్యాచ్ అవ్వట్లేదుగా. కాబట్టి ఇది ఎవిడెన్స్ ఆధారాలతో నిరూపించి అప్పుడు చెప్పాలన్నమాట నువ్వు ఈ మాట. రైట్, మరి నెక్స్ట్ ఏమైనా ఉందని చూద్దామండి. అలాంటప్పుడు మన సంస్కృత అండ్ యూరోపియన్ లాంగ్వేజెస్ ఎలా సిమిలర్ గా ఉన్నాయి, దీనికి ఒక థియరీ ఉంది, అదే ద అవుట్ ఆఫ్ ఇండియా థియరీ, ఓఐ. అండ్ మన దరిద్రం ఏంటంటే చూసారండి, ఇందాక చెప్పాను కదా మరి అవుట్ ఆఫ్ ఇండియా థియరీ అన్నమాట. ఇది కూడా విదేశీయులు చెప్పిందే, ఇది మాత్రం కావాలి. ఓకే, అంటే ఈ థియరీ ప్రకారం కూడా చెప్తాడు, వినండి, విందాం కాసేపు. కూడా మన ఇండియన్స్ కి రాలా. బ్రిటిష్ జడ్జి అయిన జస్టిస్ విలియం జోన్స్ 1786 లో కోల్కతాలో ఇచ్చిన స్పీచ్ లో ఈ థియరీ చెప్పారు. ఇది కావాలి మళ్ళీ. యూరోపియన్ లాంగ్వేజెస్ అన్ని ఇండియన్ లాంగ్వేజ్ అయినా సాంస్క్రిట్ నుంచి పుట్టాయని చెప్తారు. అండ్ ఆరియన్స్ లేదా ద్రవిడియన్స్ అనే వాళ్ళు లేరు, ఇది కేవలం రీజియన్స్ డిఫరెన్స్ మాత్రమే ఉందని కూడా చెప్తారు. ఎందుకంటే ఇండియాలో అందరిలో ద్రవిడియన్ డిఎన్ఏ ఉంది. అండ్ అలాగే ఒక స్కెలిటన్ మీద రీసెర్చ్ చేశారని చెప్పాను కదా, అందులో ఇంకొక విషయం కూడా బయటపడింది. అదేంటంటే సౌత్ ఏషియన్స్ జీనోమ్ లో ఎక్కువ భాగం హరప్పన్ పీపుల్ నుంచి వచ్చిందని. అండ్ అలాగే ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ అండ్ శ్రీలంకలో ఉండే ప్రజల్లో యూనిక్ జెనెటిక్ మేకప్ ని సౌత్ ఏషియన్ జీనోమ్ అని కూడా అంటారు. ఇందులో ఎక్కువ భాగం హరప్పన్ పీపుల్ నుంచే వచ్చింది. ఇదే స్టడీలో ప్రూవ్ అయింది. అలాంటప్పుడు అందరూ హరప్పన్ నుంచి వచ్చిన వాళ్ళే కదా, మరి ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా నార్త్ వాళ్ళు ఆరియన్స్, వాళ్ళు బయట నుంచి వచ్చే వేరే వాళ్ళు. ఇప్పటి వరకు ఇతను చెప్పింది ఏంటంటే డిఎన్ఏకి సంబంధించినది. వాస్తవానికి డిఎన్ఏ అనేది మరి ఈ యొక్క మనం మొత్తం కూడా భారతదేశం అంతా కూడా మరి అటు ఇటు తిరగడం వల్ల అటు వాళ్ళు ఇటు రావడం, ఇటు వాళ్ళు అటు వెళ్ళడం కూడా, వీటన్నిటిని బట్టి కొన్ని వేల సంవత్సరాలండి, ఇలా వేల సంవత్సరాల క్రమాన్ని బట్టి డిఎన్ఏస్ మారిపోతాయి అంతే. ఇందా నేను చాలా స్పష్టంగా చెప్పాను డిఎన్ఏ విషయంలో. అలా అయితే ప్రపంచం అంతా ఒక తల్లి నుంచే వచ్చిన వాళ్ళు కాబట్టి మరి ఒప్పుకోవాల్సిందే బైబుల్ని. సరే, ఓకే, మరి ఇందాక మీకు లాంగ్వేజెస్ ప్రకారం కూడా చాలా స్పష్టంగా చెప్పాను. ఈ భారతదేశంలో అతి పురాతనమైన వాళ్ళు మరి గిరిజన తెగలో ఆదివాసీలు. రీసెంట్గా ఈ మధ్య ఒక స్కెలిటన్ దొరికింది, దాని గురించి కూడా మీకు చూపిస్తాను. ఇంతవరకు 60,000 సంవత్సరాలు అనుకున్నారు, కానీ ఇప్పుడు ఈ దొరికిన స్కెలిటన్ ప్రకారము 74,000 సంవత్సరాల క్రితమే భారతదేశంలో మరి మనుషులు తిరిగినట్టు కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న మనుషులందరికంటే ఇంకా పురాతనమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు స్థానికులుగా ఉన్నారు. ఈ ఆరియన్స్ బయట వాళ్ళన్న సంగతి మనకు భాషను బట్టి మరి అన్ని విధాలుగా మనకు అర్థమైపోతుంది. ఓకే, రైట్. ఇతను అన్న మాటలను బట్టేనండి, అందరూ ఒకటే, అందరూ ఇక్కడే ఉండొచ్చు. వచ్చిన వాళ్ళు థియరీలు ఎందుకు నమ్మాలి, ఒకసారి ఆలోచించండి. కంక్లూజన్. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మన వేదాలు, ఉపనిషత్తులు అండ్ అలాగే బ్రాహ్మణ్ కల్చర్ ఇవేమీ బయట నుంచి వచ్చినవి కాదు. అండ్ ఈవెన్ అంబేద్కర్ గారు కూడా అదే చెప్పారు. ఇప్పుడున్న తమిళ పొలిటికల్ లీడర్స్ ఆయన కంటే ఎడ్యుకేటెడ్ అని మీరు ఫీల్ అయితే వాళ్ళు చెప్పే సోది నమ్మి ఆ నమ్మకాలతోనే బ్రతకండి. అంబేద్కర్ గారు చెప్పినట్టుగానే అంట. అంబేద్కర్ గారు చెప్పింది మనవాడికి ఇంకా ఎలాగలా పూర్తిగా కుల నిర్మూలన పుస్తకం చదువు. అంబేద్కర్ గారి యొక్క రచనలు చదివితే పూర్తిగా బ్రాహ్మణవాదాన్ని, హిందూ మతాన్ని ఆయన వ్యతిరేకించాడు. నీ సనాతన ధర్మాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు ఆయన ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి. ఏదో ఆయన ఆర్యన్ ఇన్వేషన్ థియరీ పూర్తిగా తప్పు అని చెప్పేయడంతో ఆగిపోయాడు. ఆయన అది మాత్రమే చెప్పడం కాదు, అసలు ఇక్కడ వీళ్ళు బతుకుతున్న విధి విధానాల మీద ఈయన ఫోకస్ చేశాడు. కాబట్టి వలసవాదం మీద కూడా ఆయన ఫోకస్ చేయలేదు. కానీ ఆయన పుస్తకాలు, ఆయన రచనలు కనుక చదివితే అప్పుడు నువ్వు కూడా హిందూయిజాన్ని విడిచిపెట్టేయాలి. కాబట్టి ఆయన అడ్డు పెట్టుకుని బతకమాకండి, ఆయన అడ్డు పెట్టుకుని బతకొద్దు. వచ్చే ఇబ్బంది అయితే ఏమీ లేదు. నార్త్ వాళ్ళు మాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదంట. అంటే ఇతను ఎవరు అయితే బాపనోడికి సంబంధించిన ఫ్యామిలీ అయ్యి ఉండాలి. అఫ్కోర్స్ అది కూడా పెద్ద తప్పే ఉందండి, అయ్యి ఉండొచ్చు. భారతదేశంలో పుట్టిన వాళ్ళే కాబట్టి ఇప్పుడు వీళ్ళంతా కూడా ఇక్కడ సంబంధించిన వాళ్ళే. కానీ మాకే ఇబ్బంది లేదు అని అడుగుతారా, అక్కడే కాలిద్ది అనమాట. నువ్వెవడరో మాకే ఇబ్బంది లేదంటానికి, మమ్మల్ని వెళ్ళిపోమంటానికి, ఇలాంటప్పుడే కదా కాలేది. కాబట్టి అర్థం చేసుకోండి, అనవసరమైన డైలాగులు వెయ్యకూడదు.
ఓకే, అనవసరమైన డైలాగులు వేయకూడదు. ఇది మతానికి సంబంధించింది కాదండి, మేము ఇక్కడ వాళ్ళమని చెప్పుకోవడం వేరు. ఎవడన్నా నీ దగ్గరికి వచ్చి వాదిస్తే దొరికిందే ఛాన్స్ అని ప్రతి దానికి వీడియోలు పెట్టుకుంటావు. అసలు రీసెర్చ్ ఎలా చేయాలరా నాయన? నీ దగ్గర ఎడిటింగ్లు చేయడానికి మనుషులు ఉంటారు, సబ్జెక్ట్ ఎతకడానికి మనుషులు ఉంటారు. ఇంత ఖర్చు మేము పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం టైం కేటాయిస్తే చరిత్రకు సంబంధించినవన్నీ తెలుసుకోవడానికి అవకాశం ఉంది. మనం వేరు కాదు, అందరం ఒకళ్ళ నుంచి వచ్చాం. అందరం ఒకే దేశానికి చెందిన వాళ్ళు. ఎవరైనా అనుకున్నా సరే మన సనాతన ధర్మం ఇండియాలోనే పుట్టింది. మీ కల్చర్ సనాతన ధర్మం అనేది ఇండియాలో పుట్టింది కాదు, విభిన్నమైన మతాలను కలుపుకుంటే వచ్చిన హిందూ మతం పేరే సనాతన ధర్మం. అంతే. నువ్వు సనాతన ధర్మం నమ్ము, విశ్వసించి పాటించు. ఓకే, మంచిది, దాన్ని ఎవరేం కాదనరు, తప్పేం కాదు కదా. జనాల మీద రుద్దొద్దు అబద్ధాలు చెప్పి. మీరు వేరు అనుకుంటే ఇండియా నుంచి ఫ్రీగా బయటికి వెళ్ళిపోవచ్చు. సో అనవసరంగా మరి ఇండియా నుండి దొబ్బేయండి అన్నట్టు మాట్లాడాడు కదా, ఇది పద్ధతి కాదు. ఓకే, మూతి పగలగొట్టాలనిపిస్తుంది. చరిత్రను వక్రీకరించి ఇతగాడికి అనుకూలంగా ఉన్న విషయాలు మాట్లాడుకున్నాడు. ఓకే, శాస్త్రవేత్తలందరూ కూడా అనేక పరిశోధన ద్వారా, అనేక పరిశీలన ద్వారా అత్యధికమైన పర్సంటేజ్ ఏంటి అంటే ఆరియన్స్ అనేవాళ్ళు, ఈ బ్రాహ్మణవాదానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళెవ్వరూ కూడా భారతీయులు కాదు. భారతదేశానికి వలస వచ్చిన తరువాత వీళ్ళు ఇప్పుడు ఉంటున్న వాళ్ళు భారతీయులే, కానీ ఇంతకు ముందు వలస వచ్చిన వాళ్ళు భారతీయులు కాదు. ఓకేనా? అత్యధికమైన శాతం మీరు లాంగ్వేజ్ పరంగా చూసుకున్నా, మరి కట్టు బొట్టు ఇలాంటి సాంప్రదాయాల ప్రకారం చూసుకున్నా, భాష ప్రకారం మరి మనం చూసుకున్నాం కదా, ఏ యూరోపియన్ లాంగ్వేజెస్కి తమిళ్ దక్షిణ భారతదేశంలో లాంగ్వేజ్ సెట్ అవ్వాలా. క్రైస్తవ దేశాలని చెప్పి వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉండి క్రైస్తవ దేశాలతో మీ భాష మ్యాచ్ అయింది, మా భాష మ్యాచ్ అవ్వాలా. ఓకేనా? ఇదండి మరి మీకు ఈ పుస్తకాలకు సంబంధించిన ఇమేజెస్, మరి అన్ని లింక్స్, ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా పక్కా నేను ఆధారాలతోనే చెప్పాను. వీటన్నిటికీ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ, అందరికీ వందనాలు. ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. పెద్ద వీడియో అనిపిస్తుంది, ఖచ్చితంగా షేర్ చేయండి. చరిత్రను ఇతరులకు తెలియజేయండి. థ్యాంక్ యూ.